ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఏందో తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది. దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు. ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసేటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు. ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మత శక్తులు వెనకుండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూడండి, ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతూ ఉందంటే 2 రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవళేశ్వరం కలిసి రావడం జరిగింది. ఈ ధవళేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయానా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల, అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆయన ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈరోజు ఆయన మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బీఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం. మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ మొదటి నుంచినే ఆయన యాక్సిడెంట్ లో చనిపోయినారని చెప్పి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైపోతుందని చెప్పి పోలీస్ శాఖ వారికి అది వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ అని పదే చెప్పి దానిని మీరు నిజం చేయాలనుకుంటా ఉన్నారు. కానీ నేను ఈ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మరణం పట్ల నిజాలు మీరు బయట పెట్టాలని చెప్పి మీకు మనస్సుల్లో ఉంటే దాన్ని హత్య కోణంలో మీరు దర్యాప్తు చేయడం లేదని చెప్పి ఈ పోలీస్ శాఖ నేను నిలదీస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజు హోంమంత్రి అనిత గారు ఈ రోజు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అనిత గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈ రోజు ఆ స్థానంలో కూర్చున్నారంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ అని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో మీరు హోంమంత్రిగా పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు, బహుజన వర్గాలంతా కూడా వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రాణంతో గుంపు తిప్పుకుని వాళ్ళు పనిచేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్రట్ట పడతా ఉంది అనిత గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రిజర్వేషన్లో అంబేద్కర్ దయ వల్ల నువ్వు ఈరోజు హోంమంత్రిగా కూర్చొని మీ వర్గాలకంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చో ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు ఆయన్ను ఖననం చేస్తే ఈ యొక్క సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ మరణం పట్ల సమగ్ర విచారణ జరపకపోతే బహుజన్ సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వేలాది మందితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కూటమి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే, మీ అగ్రకులాల ప్రాణాలు ఉన్నట్టే, మీ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. మీరు ఈరోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం కాదు. చంద్రబాబు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము విరమిస్తా ఉన్నా. ఒకటే మాట చెప్తా ఉన్నా, ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే. హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ప్రవీణ్ పగడాల గారు ఉన్నటువంటి మన క్రైస్తవ
వీటన్నిటి కూడా కాపాడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థనంతా కూడా ఆయన ఏకం చేసే క్రమంలో ఆయనకు ఒక బలమైనటువంటి శక్తులు అడ్డు తగిలి ఈ కార్యక్రమం చేశారని చెప్పి చాలా స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. దీనికి అనేక కారణాలు కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ భారతీయ జనతా పార్టీ అండదండలతోనే ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో, పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం లాంటి పదవుల్లో ఉంటూ వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలతో రెచ్చిపోయి ఈ కార్యక్రమాన్ని ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని చెప్పి మేము చాలా ఖచ్చితంగా అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేను ఒక్క విషయాన్ని అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయదలుచుకున్నా. నేను ఒక్కనే చెప్తున్నా, ఈ పోలీస్ ఏదైతే ఈరోజు ఈ ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల పోలీస్ వారు వ్యవస్థ తీరు పట్ల చాలా అనుమానం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకు నేను ఆ మాట చెప్తా ఉన్నానంటే, నిజంగానే వాళ్ళు ఒక అంశాన్ని పదే రోడ్ యాక్సిడెంట్ గా వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారే కానీ ఒక్కసారైనా దానిని ఎవరైనా చెప్పి ఉంటారేమో, హత్య కోణంలో ఈ పోలీస్ శాఖ ఎందుకు విచారణ చేయలేదో చెప్పి నేను బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఎంతసేపు యాక్సిడెంట్ కాదని చిత్రీకరిస్తా ఉన్నారే కానీ దానిని హత్య కోణంలో మీరు ఎందుకు చూడటం లేదు అని చెప్పి నేను ఈ పోలీస్ శాఖని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవుల పట్ల కానీ దళిత బహుజన వర్గాల పట్ల కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల న్యాయ విచారణ మీరు ఆదేశించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా, మీ ప్రసంగాలలో ఈ క్రైస్తవ సోదరుల పట్ల, ముస్లిం సోదరుల పట్ల, బహుజన సోదరుల పట్ల మీ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టే విధానాన్ని మీరు మానుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్న రాష్ట్రంలో మీరు రెచ్చిపోయి మాట్లాడితే ఈ బలమైనటువంటి శక్తులంతా కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి. కాబట్టి పోలీస్ శాఖ డీజీపీ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ తరపు నుంచి నేను చెప్తా ఉన్నా, మీరు ఒకటే యాంగిల్లో కోణంలో మీరు దర్యాప్తు చేయాలి. ఎవరైతే హత్య కోణంలో మీరు దర్యాప్తు చేయాలి తప్ప మీరు చనిపోయి ఉంటాడేమో, యాక్సిడెంట్ ఉంటారని చెప్పి మీరే ముందే నిజ నిర్ధారణ చేసి మీరు చేశారని మాత్రం మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ తరపు నుంచి వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు ఆయన మరణాన్ని ఆయన చనిపోయినాడు కాబట్టి ఆయన కప్పెట్టేసి మూసేస్తే అయిపోతుందని చెప్పుకుంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. బీఎస్పీ తరఫున ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా న్యాయ విచారణ జరగాల్సిందే. ఆయన యాక్సిడెంట్ కోణాన్ని కూడా మేము పరిశీలించి వచ్చాం. ఎదురుగా ఒక ఏదైతే పెట్రోల్ బంక్ కూడా ఉంది, దాంట్లో కెమెరాలు ఉంటాయి, దాన్ని కూడా పరిశీలించాల్సిందే. ఆయన కాల్ డేటా తీయాల్సిందే. ఆయన వెంబడించడం వల్ల ఆ యొక్క టవర్ లొకేషన్ కూడా తీయాల్సిందే అని చెప్పి చాలా లోతైనటువంటి దర్యాప్తు చేస్తే తప్ప ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని మేరకున్నటువంటి ఆ గూఢాచారం బయటపడుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పి డీజీపీ గారికి, హోంమంత్రికి నేను ఒకటే చెప్తా ఉన్నా, అనిత గారు ఈ రోజు మీరు ఆ స్థానంలో కూర్చున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డలకు కష్టం వచ్చింది ఈ రాష్ట్రంలో, బాబాసాహెబ్ అంబేద్కర్ బిడ్డల ప్రాణాలకు కష్టం వచ్చింది ఈ రాష్ట్రంలో. ఈ మాకున్నటువంటి కష్టాన్ని నువ్వు హోంమంత్రిగా వచ్చి దీన్ని సందర్శించి మనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులతో పాటు బహుజన వర్గాలకంతా కూడా మీరు ఆత్మశైర్యంగా నడవాల్సిన సమయం కూడా ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. న్యాయ విచారణ జరపాల్సిందే. ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల మేము సమగ్ర విచారణ జరిపేంత వరకు బీఎస్పీ తరపున మేము ఈ పోరాటం ఆపమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.